హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. 1/2 కిలో మటన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా డీటెయిల్గా మీకైతే నేను వీడియోలో చూపిస్తాను. చూడండి, వండుకోండి. నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి మీరు కర్రీని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇప్పుడైతే వంటకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే 4 పావుల నూనెనైతే వేస్తున్నానండి. మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ముందుగా అయితే నేను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత అయితే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గడానికి ఒక స్పూన్ పసుపునైతే వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేయాలండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. 1/2 కిలో మటన్కి ఒక్క సైజ్ పెద్ద ఉల్లిపాయ, 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసి అయితే నేను వేస్తున్నానండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుతున్న టైంలోనే ఉల్లిపాయలు, టమాటాలు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. 1 స్పూన్ దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని అయితే వేస్తున్నానండి. అల్లం వేసిన తర్వాత కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనాని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా 1 నిమిషం అయితే మంచిగా కలిపేసుకోవాలి. కర్రీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూను వేయించి పెట్టుకున్న దాల్చిన చెక్క, ధనియాల పౌడర్ని అయితే వేస్తున్నానండి. ఇప్పుడు 1.5 స్పూను కారం అయితే వేస్తున్నాను. మనం తీసుకునేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న మటన్ అయితే దీంట్లో అయితే వేసేయాలన్నమాట. 1/2 కిలో మటన్ చేస్తున్నాం మనం ఈరోజు. దీనికి సరిపోయేంత క్వాంటిటీ అంతా కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడైతే మటన్ మొత్తం వేసేసుకొని మంచిగా స్పూన్తో ఒక 2-3 సార్లు అయితే మంచిగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం పెట్టిన మసాలా, ఉప్పు, కారం అంతా కూడా మనం ఆయిల్లో ఉల్లిపాయల ముక్కలకి వేసాం కాబట్టి ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం గరిటెతో మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. మంచిగా కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మంచిగా అంతా కలిసిన తర్వాత మనం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ముందైతే మనం ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే మంచిగా కలిపేసుకొని మూతనైతే పెట్టేస్తున్నానండి నేను. ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మటన్ అనేది ఖచ్చితంగా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద 3 విజిల్స్ వస్తున్నాయి చూడండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూతనైతే తీసేసి చూద్దాము. ఇప్పుడైతే 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేనైతే తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా తింటారు మటన్ కాబట్టి. ఇప్పుడైతే నేనైతే మూతను పెట్టేస్తున్నాను. మరీ ఒక 3 విజిల్స్ వచ్చిన దాకైతే మనమైతే ఇప్పుడు మటన్ అయితే ఉడికించుకోవాలండి. మీకు నేను 1 విజిల్తోనే చూపిస్తున్నాను, కానీ 3 విజిల్స్ ఉంచుకోవాలి ఖచ్చితంగా. మొత్తం కర్రీ అయిపోయే వరకు మనకి 6 విజిల్ అనేది కంప్లీట్ అవుతుందండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, ఆయిల్ అంతా పైకి తేలుతూ ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. చూడండి, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా మసాలా అంతా అసలు ఎంత టెక్స్చర్ చూడడానికి కూడా ఎంత పర్ఫెక్ట్గా బాగుంది కదా. చూడండి, మంచిగా మనకైతే గ్రేవీ టెక్స్చర్లో అయితే నేనైతే చేశానండి కర్రీని. చూడండి, బోన్ కూడా అసలు ఎంత బాగా ఉడికిందో కర్రీ అయితే. దీన్ని అయితే ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. మీకైతే నేను సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి, మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. మన కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వంట చేసుకొని తిని ఎలా ఉందనేది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో లాస్ట్